నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎలక్షన్ కమిషను ఎప్పుడైతే ఓటర్స్ లిస్ట్ అంతా కూడా మళ్ళీ రివైజ్ చేస్తాము ఇదంతా అన్నప్పుడు అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి. ఇక్కడ మాకు అన్యాయం జరిగిపోతుందని ప్రజలు గగ్గోలు పెట్టాలి. కానీ ఏం లేదు, పూర్తిగా ప్రశాంతంగా నడుస్తుంది. బీహార్లో ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఓటర్స్ ఎన్రోల్ ప్రాసెస్ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు భారతదేశానికి చెందిన అపోజిషన్ పార్టీసు, అట్లాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, యూట్యూబర్స్గా మారిన జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో కూడా హీరింగ్ నడుస్తుంది. జూలై 28 మళ్ళీ దీని మీద చర్చలు ఉన్నాయి కోర్టులో. వాదోపవాదంలో కూడా పూర్తిగా ఆ రోజు సుప్రీంకోర్టు హీరింగ్ కంప్లీట్గా ఇస్తుందా లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఎలక్షన్ కమిషన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయమంది, అక్కడ ఆపద్దంది. బీహార్లో ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడే ప్రతిపక్ష పార్టీ అలాగే ఎల్ఓపి తేజస్వి యాదవ్ జర్నలిస్టుల మీద మాకు సోర్స్ ఉంది, ఇక్కడ ఇట్లా ఇల్లీగల్గా అక్రమంగా ఓటర్స్ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడడం ఇదంతా కూడా చూసాము. బీహార్లో ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడే కూడా చాలామంది అడ్డం పడ్డారు, రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు, ముస్లింల్ని హరాస్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్, ఈ ఓటర్స్ దీనికి సంబంధించి అంతా అంటూ కూడా ముఖ్యంగా అజిత్ అంజుమ్ అనే అతను జర్నలిస్టు, అతను వెళ్ళి ఈ ప్రాసెస్ నడుస్తున్న చోట కూడా వెళ్ళి హంగామా చేయడానికి ప్రయత్నించాడు, ఇట్లా ముస్లింలను హరాస్ చేస్తున్నారని. బూత్ లెవెల్ ఆఫీసరు ఆయన ముస్లిమే, మొహమ్మద్ అన్సరీ హక్, ఆయన ఈయన మీద కేసు పెట్టారు. ఈ ప్రాసెస్ని అంతా అడ్డం పడుతున్నారు, మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా సాటి ముస్లిం మీదే కేసు పెట్టారంటేనే అతను ఎంత ఈ అజిత్ అంజుమ్ ఎంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడో అర్థమవుతుంది. అక్కడ మొత్తం కూడా వీళ్ళు సుప్రీంకోర్టుని ఎందుకు అప్రోచ్ అయ్యారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రస్తుతానికి బీహార్లో 88% మొత్తం ఓటర్స్ పబ్లిక్ అంతా కూడా ముందుకొచ్చి వాలంటరీగా ఫామ్స్ అంతా సబ్మిట్ చేశారు. ఈసీ అడిగిన ఫామ్స్ అంతా కూడా సబ్మిట్ చేశారు. ఇంకా 12% మంది రావాలి. ఈ 88% కాకుండా ఎలక్షన్ కమిషన్ డోర్ టు డోర్ చేస్తుంటేనే చాలా షాకింగ్ విషయాలు బయటపడినాయి. 35 లక్షల మంది ఓటర్సు, ఆ 35 లక్షల ఓటర్స్లో కూడా 12.5 లక్షల మంది చనిపోయారు. ఇంకా ఓటర్స్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయి. 17.5 లక్షల మంది అయితే బీహార్ రాష్ట్రం వదిలి పర్మనెంట్గా పూర్తిగా వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయారు. 5.5 లక్షల మంది అయితే వాళ్ళు ఓటర్స్ లిస్టు వేరే స్టేట్స్లో ఉన్నాయి, కానీ ఇక్కడ నడుస్తున్నాయి డ్యూయల్గా. సో ఇంతవరకు 35,60,000 దాకా ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినాయి. అందుకే ఎలక్షన్ కమిషన్ ఈ రివిజన్ ప్రాసెస్ మొదలుపెట్టింది. ఇది చాలా పెద్ద దెబ్బ ఎవరికంటే కాంగ్రెస్ కూటమికి, ఇండి బ్లాక్కి. వీళ్ళు అడ్డం పడుతున్నారు ఈ ప్రాసెస్ నడవకూడదని. ఎందుకంటే 5% ఆల్రెడీ ఫ్లాగ్ అయినాయి ఈ ఓట్స్ నుంచి. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 2వ వారంలో ఉన్నాయి. ఈ బీహార్ రాష్ట్రంలోనే ఇప్పటికే 5% ఫ్లాగ్ అయినాయంటే ఈసీ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ఇవన్నీ కూడా మొదలు పెడతా ఉంటుంది. సో ఒక్కసారి నేషన్ వైడ్గా కనుక ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతాయి, ఎన్ని కోట్ల ఇలాంటి ఫేక్ ఓటర్స్ కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళు కానీ ఇదంతా కూడా బయటకు వస్తుంది అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఎలక్షన్ కమిషన్ ఆగస్టు 15 ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఈ ప్రాసెస్ మొదలు పెడతామని చెప్తుంది. వీళ్ళకేమో ఇప్పటిదాకా ఈ లిస్టులన్నీ కూడా ఫైనల్గా స్క్రూటినీ చేసి వీళ్ళందరి పేర్లు తొలగిస్తాము, ఎవరికి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 1వ తారీఖు వాళ్ళు వచ్చి చెప్పచ్చు అంటున్నారు. కానీ అక్కడ అభ్యంతరాలు కనపడకపోవచ్చు. ఎందుకంటే 12.5 లక్షల మంది చనిపోయారు. అందులో ఆ 35 లక్షల్లో కొంతమంది ఏమో వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయారు, కొంతమంది డ్యూయల్గా ఉంటున్నారు. ఇక్కడ ఇంకో చిన్నది లాస్ట్ ఏంటంటే, ఎందుకు ఎంతవరకు కూడా గవర్నమెంటు ఈ ప్రాసెస్ని బీహార్లో ఎన్డీఏ గవర్నమెంటే ఉంది చాలా సంవత్సరాల నుంచి, ఎందుకు ఇప్పటిదాకా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయలేదన్న ప్రశ్న కూడా చాలామంది మదిలో, లేదా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. ఇప్పటిదాకా ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేయలేదు ఈ దొంగ ఓట్లది? ఎందుకంటే బీహార్లో ఎక్కువగా బంగ్లాదేశీ, అట్లాగే రోహింగ్యాస్ అనుకోవచ్చు, మయన్మార్, నేపాల్ నుంచి
వీళ్ళవే ఎక్కువ ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ ఎందుకు ఎంత డిలే చేశారన్నది కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న. థ్యాంక్ యూ.